రోమా పుస్తకాన్ని మనం చదువుతున్నాము. 4వ అధ్యాయము 1 నుంచి 3వ వచనం చదువుదాం. కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడగు అబ్రహాముకి ఏమి దొరికినని అందుము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగును. లేఖనమేమి చెప్పుతున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. ఓకే, so the Lord is changing to discuss Abraham's faith. చూడండి, ఇప్పుడు అబ్రహాం యొక్క విశ్వాసాన్ని మరి పరీక్షించిన విషయమే దేవుడు ఆ యొక్క పాఠాన్ని మార్చుస్తున్నాడు. ఇప్పుడు In Romans 3, he's discussing concerning the Jew who's there. చూడండి, రోమా 3వ అధ్యాయంలో ఆయన ఆ యొక్క యూదులు అక్కడ ఉన్నట్టుగా వారి విషయమైనటువంటి సంభాషణను మాట్లాడాడు. And he's comparing the Jew and the Gentile in chapter 3. 3వ అధ్యాయంలో యూదునికి మరియు అన్యజనునికి ఆయన సహాయం చేసినట్లుగా చెప్తున్నాడు. And he shows both of them sin. యూదుడు అన్యజనుడు ఇద్దరు కూడా పాపమునకు లోనై ఉన్నారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. So the Jews sinned under the law, the Gentiles sinned without the law. చూడండి, యూదులేమో చట్టం ఉండి అంటే ధర్మశాస్త్రం ఉండి కూడా పాపం చేశారు. అన్యజనులు ఆ చట్టం అనేది లేకుండా కూడా వారు పాపం చేశారు. So then, how is a man made righteous? అలాగైతే మనుషుడు ఏ విధంగా నీతిమంతుడయ్యాడు? So he says that the deeds of the law will not justify anybody. చూడండి, ఇవి చట్టాలు, ఇవి ఎవరికి సంబంధించినటువంటి చట్టాలు కావు. So what works is he talking about? ఇక్కడ మాట్లాడుతున్నటువంటి క్రియలు ఏ క్రియలు అయి ఉన్నాయండి? Obviously, laws of the laws of Moses. ఇక్కడ మోషే ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి ఆజ్ఞలుగా ఉన్నాయి. So he talks about God's righteousness being revealed. చూడండి, ఇక్కడ దేవుని యొక్క నీతిని గురించి మాట్లాడుతూ వస్తున్నాడు ఇక్కడ. And that faith, that righteousness comes by faith in Jesus' kind of faith. చూడండి, ఆ యొక్క నీతి అనేది యేసునందు విశ్వాసం ఉంచడం వలన దొరుకుతున్నది. So we are made righteous in verse 24 by his favor. మనము ఆయన యొక్క విశ్వాసం వలన, ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన మనం అందరం నీతిమంతులుగా చేయబడి ఉన్నాము. And that came by redemption, which is Ephesians, the forgiveness of sin. చూడండి, అది ఎఫెసీలో మనం చూసినప్పుడు అది పాప క్షమాపణ వలన కలుగుతున్నది. So he's telling about his righteousness at the end, verse 26. 26వ వచనంలో ఆయన తన యొక్క నీతిని గురించి చెప్తున్నాడు. So God is righteous and makes men righteous. దేవుడు నీతిమంతుడు కనుక మనుషులను కూడా ఆయన నీతిమంతులుగా తీర్చగలడు. He makes men righteous who are believers in Jesus. చూడండి, ఆ యొక్క మనుషులను ఆయన నీతిమంతులుగా ఎలా తీస్తున్నాడంటే ఆయన యొక్క క్రియలను వారు చేసినందు వలన నీతిమంతులుగా తీస్తున్నాడు. So he asks, can anybody boast about that? అందులో ఆయన అడుగుతున్నాడు, ఎవరైనా అతిశయపడుటకు అవకాశం ఉన్నదా అని అడుగుతున్నాడు. Works of the law? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు. It just shows you the work of the law just shows the knowledge of sin. చూడండి, అక్కడ ఆ యొక్క చట్టానికి సంబంధించిన క్రియల్లో అప్పుడు పాపం నియమం మరణములకు సంబంధించినటువంటి చట్టము అని చెప్తున్నాడు. He says boasting is excluded by the law of faith. అక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే మోషే ధర్మశాస్త్రాన్ని బట్టి అతిశయ కారణం అనేది కొట్టివేయబడింది అని చెప్తున్నాడు. So you need to keep in mind there is the law of faith. అక్కడ విశ్వాస నియమము అనేది ఒకటి ఉన్నది అనేది గమనించండి మీరు. So then what's the conclusion of verse 28? 28వ వచనంలో అక్కడ ముగింపు ఏంటండి? Man is made righteous by faith without the laws of Moses. మోషే ధర్మశాస్త్రం లేకుండానే ఒక మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు అని చెప్పి మనం చూస్తున్నాం. God is not the God only of the Jews. దేవుడు ఇక్కడ యూదులకు మాత్రమే దేవుడు కాదు. So
just because the Jews had the law of Moses did not make those the only ones. చూడండి, మోషే ధర్మశాస్త్రం అనేది యూదులకు మాత్రమే ఉన్నందువలన వాళ్ళు మాత్రమే వారిపైన మాత్రమే దేవుడు కాదు. Did not mean that they were the only ones justified. చూడండి, వారు మాత్రమే నీతిమంతులుగా తీర్చబట్టలేదు. So in verse 30, 30వ వచనం చూడండి. God makes men righteous who are Jews and Gentiles. దేవుడు మనుషుల్ని, యూదుల్ని, ఆ తర్వాత అన్యజనుల్ని ఇద్దరిని కూడా నీతిమంతులుగా తీర్చుతున్నాడు. So verse 31, what value does the law? 31వ వచనంలో ఆ యొక్క చట్టంలో, ఆ ధర్మశాస్త్రంలో ఏం విలువ ఉన్నది? Do we throw the law away? Do we void it? అందుకని మనం ధర్మశాస్త్రాన్ని తీసి విసేద్దామా? No, the law of faith establishes the law. లేదు, ఆ యొక్క విశ్వాస నియమం అనేది ఒక చట్టాన్ని, నియమాన్ని స్థిరపరుస్తున్నది. And remember, loving your neighbor fulfills the law. నీ పొరుగువాన్ని ప్రేమించుట ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుట అయి ఉన్నది. So there's no question, the context is Jew and Gentile on the law of Moses. మోషే ధర్మశాస్త్రంలో యూదుడు అన్యజనుడు అనే దాంట్లో ప్రశ్నే లేదు. So then he says, talks about father Abraham pertaining to the flesh. చూడండి, అబ్రహాము శరీరం బట్టి మరి నీతిమంతుడిగా, అంటే శరీరం బట్టి తండ్రి అయి ఉన్నాడు వారికి. So is there such a being? అలాంటిది ఏదైనా ఒకటి ఉన్నదా? Well, that's a good question. ఇది ఒక మంచి ప్రశ్న. But Abraham of faith was made righteous by works in verse 2. 2వ వచనంలో అబ్రహాము నీతి వలన, అదే విశ్వాసం వలన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. But this work is talking about the law of Moses. ఈ యొక్క క్రియలు అనేవి మోషే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల గురించి మాట్లాడుతున్నాడు. Now he lived 430 years before the law. ధర్మశాస్త్రం రావడానికి 430 సంవత్సరాల ముందుగా అబ్రహాము జీవించాడు. But if he had the law back then, would he be justified by the works of the law? చూడండి, ఆయనకు ఆ ధర్మశాస్త్రం అనేది లేకపోతే ఆయనకి క్రియల మూలంగా నీతిమంతుడిగా తీర్చబడగలుగునా? Now he might have boasted like the Jews during the New Testament time. కొత్త నిబంధన కాలంలో యూదులు ఎలాగైతే అతిశయపడ్డారో అదేవిధంగా ఒకవేళ అబ్రహాం కూడా అతిశయపడి ఉండొచ్చు అప్పటికే, అది ఉన్నట్లయితే. That's not how Abraham was made righteous. అబ్రహాము అలాగూ నీతిమంతుడిగా తీర్చబడలేదు. So verse 3. 3వ వచనం చూడండి. Let's read it again. 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. లేఖనమేమి చెబుతున్నది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడదు. ఓకే. So Abraham believed God. అబ్రహాము దేవుని నమ్మెను. And we showed you in James 2. యాకోబు 2వ అధ్యాయంలో దాన్ని మనం చూపించి ఉన్నాము. Scripture was fulfilled and Abraham believed God by killing his son. చూడండి, లేఖనం ఏం చెప్తుందంటే దేవుడు అబ్రహాము నమ్మెను, అబ్రహాము పోయి నీ కుమారుడు చంపు అని చెప్పి అన్నప్పుడు అబ్రహాము దానికి లోబడటం జరిగింది. So he was not justified by the law of Moses. అతను మోషే ధర్మశాస్త్రం వలన నీతిమంతుడిగా తీర్చబడలేదు. Genesis 18. ఆదికాండం 18వ అధ్యాయము 17 to 19. బ్రదర్ 13 17 to 19. 17 నుంచి 19 వచ్చిన చదవండి. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచనా, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలంగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిను నీతి న్యాయములు జరిగించు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినప్పుడు నేను అతన్ని మెరుగి ఉన్నాను. ఓకే. So was Abraham righteous to obey the commands? చూడండి, అబ్రహాము నీతిమంతుడై ఉన్నాడు ఆ యొక్క ఆజ్ఞకు లోబడటం ద్వారా. Was he righteous to teach his children to be righteous and do judgment? చూడండి, ఒక ఉపాధ్యాయుల యొక్క పిల్లలు మరి నీతి న్యాయములు విధేయతలు తెలుసుకోవటం అనేది నీతి అయి ఉన్నదా? And of course he was. అవును, అయి ఉన్నది. And that scripture is fulfilled because he obeyed God. ఆ యొక్క లేఖనము నెరవేర్చబడింది
ఎందుకంటే ఆయన దేవునికి లోబడ్డాడు కాబట్టి అది నెరవేర్చబడి ఉన్నది. So is Abraham saved by faith alone? అబ్రహాము విశ్వాసం వలన మాత్రమే నీతిమంతుడిగా తీర్చబడినా. James 2 verse 24. యాకోబు 2:24 చూడండి. He mentions the word faith only. అక్కడ విశ్వాసం వలన మాత్రమే అనే పదము చెప్పబడి ఉన్నది. And he says men are not saved by faith only. చూడండి, మనుషులు విశ్వాసం వల్ల మాత్రమే రక్షణ పొందట్లేదు అని చెప్పి ఇక్కడ మనం చూస్తాం. Then how can men say we are saved by faith only? చూడండి, మనుషుడు విశ్వాసం వల్ల మాత్రమే ఎలా రక్షణ పొందుతాడు? Well, tradition says that Martin Luther rejected the book of James. ట్రెడిషన్ అంటే పారంపర్యం ఏం చెప్తుందంటే, మార్టిన్ లూథర్ అనేటువంటి వాడు యాకోబు పుస్తకాన్ని అసలు ఒప్పుకోలేదు, తృణీకరించాడు. And you can see why he might. ఎందుకు అలాగ ఆయన తృణీకరించాడు అనేది మీరు చూడగలరు. Okay, we are having a problem in the church today. నేటి కాలంలో కూడా మనకు సంఘంలో ఒక సమస్య ఉన్నదండి. We have men in the brotherhood. చూడండి, సహోదరులు కొంతమంది సహోదరులు సారీ బ్రదర్ సారీ We have brethren in the church today teaching the Lutheran grace doctrine. ఈరోజు సంఘాల్లో కూడా అంటే క్రీస్తు సంఘాల్లో కూడా లూథరన్ యొక్క గ్రేస్ అనేటువంటి కృప అనేటువంటి బోధన బోధించే సహోదరులు ఉన్నారు మనకి. So this is a living problem right now for us. ప్రస్తుతము మనకిది మరి నిలిచి ఉన్నటువంటి మన మధ్యలో ఉన్నటువంటి సమస్య ఉన్నది. And these brethren are coming in the church to convert us. చూడండి, ఈ యొక్క సహోదరులు సంఘాల్లోకి వచ్చి మనల్ని మార్చడానికి ప్రయత్నం చేస్తారు. And we need to be aware of that. చూడండి, మనం వారి విషయమై జాగ్రత్త కలిగినటువంటి వారుగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. Okay, in Acts the first chapter, అపోస్తుల కార్యము 1వ అధ్యాయము, the Lord tells us about the Jews coming in privately. చూడండి, ఇక్కడ యూదులు రహస్యంగా జొరబడుతున్నారని చెప్పి చెప్తున్నాడు. Just one second here. ఓకే, Let's read 1 to 5. 1 నుండి 5 వచనాలు చూడండి. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న ఇస్ ఇట్ యాక్ట్స్ చాప్టర్ 1 బ్రదర్? Galatians 2, 1 to 5. గలతీ 2:1 నుంచి 5. అటు పిమ్మట 14 సంవత్సరములైన తరువాత నేను తీతును వెంటబెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిని దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని, మరియు నా ప్రయాణము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికి ప్రత్యేకంగా ఎన్నికైన వారిని విశదపరిచితిని. అయినను నాతో కూడానున్న తీతు గ్రీకు దేశస్తుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. మనలను దాసులుగా చేసుకునవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగి చూచుటకు రహస్యంగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వల్ల జరిగినది. చూడండి, ఈ యొక్క అబద్ధ బోధకులు మరి రహస్యంగా జొరబడుతున్నారు. And nobody knew these false teachers were there. చూడండి, ఇక్కడ ఈ యొక్క అబద్ధ బోధకులు ఉన్నారనే విషయం ఎవరికి తెలియదు. I've dealt with these people teaching this doctrine. చూడండి, ఈ యొక్క ప్రజలు ఈ యొక్క బోధనే అబద్ధ బోధన బోధిస్తున్నారనే విషయం నేను చెప్పినాను మీకు. And I asked them how they could raise money when they taught that doctrine. వారు ఆ యొక్క బోధన బోధించేటప్పుడు ఏ విధంగా మరి డబ్బుని సంపాదిస్తారనే విషయం కూడా నేను అడిగి ఉన్నాను. And the answer was, we know what not to tell the brethren. దానికి సమాధానం ఏమొచ్చిందంటే, సహోదరులకు మనం ఏం చెప్పకూడదు అనేది మాత్రం వచ్చింది. So they know they're coming in quietly, secretly. వాళ్ళు రహస్యంగా మౌనంగా మన మధ్యకి వస్తారనే విషయం తెలుసు. They had the same problem in Jude. యోధాల్లో వారికి అదే సమస్య ఉన్నది. Verse 3. 3వ వచనం చూడండి. అదే అక్కడే 3వ వచనం. అయినను నాతో కూడానున్న
తీతు జ్యూస్ తీసేస్తున్న అతను సున్నతి పొందుటకే బలవంత పెట్టబడలేదు. ఓకే, Okay, just a minute. ఓకే బ్రో. And verse 4. 4వ వచనం కూడా చదవండి. మనలను దాసులుగా చేసుకున్న వలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగు చూసుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన కలిగినది. ఓకే, So should we be able to answer these people? ఇలాంటి ప్రజలకు మనం సమాధానం చెప్పవలసినటువంటి వారమై ఉన్నామా? Notice in the New Testament they came in without anybody knowing. చూడండి, కొత్త నిబంధన కాలంలో వారు ఎలాగ లోపలికి వస్తున్నారంటే ఎవరికి తెలియకుండా రహస్యంగా లోపలికి చొరబడుతున్నారు. So what doctrine do they teach? వాళ్ళు బోధించేటువంటి బోధ ఏ బోధ? Okay, I was in college studying the Lord's Supper. నేను కాలేజీలో ఉండి ప్రభురాత్రి భోజనాన్ని గురించి చదివేటటువంటి సమయంలో And our teacher took me aside and tried to convert me openly to Luther's doctrine. చూడండి, నా యొక్క టీచర్ ఏం చేశాడంటే నన్ను బయటికి తెసిపోయి రహస్యంగా బయటికి తెసిపోయి నన్ను ఆ యొక్క లోతరుని యొక్క బోధ వైపు మార్చడానికి ప్రయత్నం చేశాడు. So this same professor said they're trying to convert the churches of Christ from traditional to modern. చూడండి, అతను ఏం చేశాడంటే ఈ యొక్క క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క బోధని అతను నవీన విధానం అంటే కొత్త బోధల వైపు మార్చడానికి ప్రయత్నం చేశాడు. And they're using Luther's doctrine to do that. చూడండి, అది చేయడానికి లోతుని బోధని వదిలిపెట్టుకోవాల్సి వచ్చింది, అది చేయడానికి వాళ్ళు. So then we need to know this Lutheran doctrine. ఈ యొక్క లోతుని బోధ కూడా మనం తెలుసుకుని పెట్టుకోవాలి. It's interesting that the Lutheran Church itself is mostly liberal. చూడండి, లోతుని సంఘం అనేది పూర్తిగా స్వేచ్ఛావాదం వైపు ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఏదైనా చేయొచ్చు అని చెప్పేటువంటి వాళ్ళు అనమాట. But our brethren are teaching this sincerely to convert. చూడండి, మన యొక్క సహోదరులు కూడా మార్పు చెందించడం కోసం ఈ యొక్క బోధన బోధిస్తున్నారు. Okay, Encyclopedia Britannica describes this righteousness in the Lutheran Church. చూడండి, ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అనే దాంట్లో మరి ఏ విధంగా ఒక వ్యక్తిని లోతుని సంఘం వైపు తీసుకువెళ్ళాలి అనేటువంటిది వాళ్ళకి చెప్తుందట. And they say the word righteous originally meant to make somebody righteous. వాళ్ళు నీతి అనే పదానికి ఏం చెప్తారంటే ఒక వ్యక్తిని నీతిమంతునిగా చేయుట లేదా తయారు చేయట అని చెప్తారట. So they know what the truth is. సత్యం అంటే ఏంటో వాళ్ళకి తెలుసు. But they've changed the definition of justifying. చూడండి, ఆ యొక్క న్యాయంగా అంటే నీతిమంతుని తీర్చబడటం అంటే అర్థం ఏంటో వాళ్ళకి తెలుసు. So they say this has an important history in the church. చూడండి, ఇది సంఘంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి చరిత్ర ఉన్నది. So how does one become righteous before God? దేవుని ఎదుట ఒకడు ఎలాగూ నీతిమంతుడిగా చేయబడగలుగుతాడు? And he says, keep in mind, we need to see that the Pharisee was a legalist. చూడండి, ఈ యొక్క పరిచయులు కూడా స్వేచ్ఛావాదులు అనే విషయం గమనించండి. And he sought to be righteous by obeying the commands of Moses. మోషే ఆజ్ఞలకు లోబడడం ద్వారా నీతిమంతులు కాగలము అని చెప్పి అతను ఎదురు చూశాడు. So then Paul said, it's not of works like these Pharisees. చూడండి, మీరు అనుకున్నట్లుగా అది క్రియల వల్ల కలిగింది కాదు అని చెప్తున్నాడు పౌలు. And it's not by obeying the commands of God. దేవుని యొక్క ఆజ్ఞను లోబట్టడం వల్ల కలిగింది కాదు. That's not how you're made righteous. చూడండి, ఆ యొక్క నీతిమంతులుగా తీర్చబడటం ఎలాగనేది మరి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నాడు. Okay, a man stands before God. This is the encyclopedia. చూడండి, దేవుడు ఎదుట అంటే దేవుని పక్షంగా ఒక వ్యక్తి నిలబడ్డప్పుడు ఇది ఎన్సైక్లోపీడియా ప్రకారము Man stands as a sinner and not righteous. మనుషుడు అక్కడ ఒక పాపిగా నిలబడ్డప్పుడు
nothing they say will change that except God's grace. దేవుని యొక్క కృప కాకుండా ఇంకేది కూడా మార్చబడదు అని అంటున్నాడు. Then here's their statement, not mine. చూడండి, అది వారి యొక్క వాక్యమే తప్ప మాది కాదు, నేను చెప్పేది కాదు. God calls the sinner righteous. చూడండి, దేవుడు ఒక పాపిని నీతిమంతుడిగా తీర్చుతున్నాడు అని చెప్తున్నారు. So they say in human courts only the innocent person is called righteous. చూడండి, మానవ న్యాయస్థానాలు ఉన్నాయి కదా, ఆ న్యాయస్థానాల్లో మరి నిర్దోషి అనేటువంటి ఒకడు మాత్రమే నీతిమంతుడిగా ఎంచబడతాడు. But in God's court, he calls sinners righteous. దేవుని యొక్క న్యాయస్థానంలో ఒక పాపిని దేవుడు నీతిమంతుడిగా ఎంచుతాడు. And God is very merciful. దేవుడు కనికరం కలిగినటువంటి వాడు. So he says this is not just something that God says. ఇదేదో దేవుడు చెప్పినటువంటి కార్యం మాత్రమే కాదు. This is the statement is made on reference to Jesus' death. చూడండి, ఈ యొక్క విశ్వాసం అనేది యేసు యొక్క మరణం పైన ఆధారపడినది ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. So he was put to death for our righteousness. మనము నీతిమంతులుగా తీర్చబడటం కోసం ఆయన చంపబడ్డాడు. And they say that's Romans 4:25. అది రోమా 4:25లో చెప్తున్నది ఆ మాట. So they say in this way the sinner is not under law. ఈ విధంగా ఆ పాపి ఆ ధర్మశాస్త్రం కింద లేదా చట్టం కింద లేడు. He's reconciled with God because he receives righteousness. చూడండి, అతను ఒక వ్యక్తి నీతిని పొందినప్పుడు దేవునితో సమాధాన పడుతున్నాడు. And then in conclusion of this article, the conclusion of the article. చూడండి, ఈ యొక్క ముగింపు అనేది బాహ్యమైనది ఉన్నది. God does not just say a man is righteous, he actually is righteous. చూడండి, దేవుడు ఈ యొక్క మనుషుడు నీతిమంతుడు అని చెప్పట్లేదు, వాస్తవంగా అతను నీతిమంతుడు అయి ఉన్నాడు. It's hard to believe how they come up with this. ఎలాగూ రావాలి అనేటువంటి విషయము చూడటం అనేది కొంచెం కష్టంగా ఉన్నది. Okay, we have Wikipedia describing righteousness. ఈ యొక్క ఎన్సైక్లోపీడియా ఈ నీతిని గురించి వివరిస్తున్నది. Okay, this is Luther's kind of righteousness. ఇది లూథరు నీతిని దేని చెప్తున్నాడు దాని గురించి వివరిస్తున్నది. And these false brethren teach the same thing. ఈ యొక్క అబద్ధ సహోదరులు కూడా అదే కార్యాన్ని బోధిస్తున్నారు. In theology, this is the article. In theology? This is the article I'm reading from Wikipedia. ఓకే, ఈ థియాలజీలో నేను ఆ యొక్క ఒక ఆర్టికల్ని చదువుతున్నాను. ఇప్పుడు మా బ్రదర్ మాట్లాడితే ఆర్టికల్ చదివి చెప్తున్నాడు. To be righteous is to be human. Today I'm receiving very low voice, brother. What happened? Okay, I'll turn it up. Okay, in theology, this article says. ఈ యొక్క థియాలజీలో ఈ యొక్క ఆర్టికల్ ఇలాగ చెప్తున్నది. To be righteous is to be human. చూడండి, నీతిమంతుడిగా ఉండాలి అంటే మానవుడిగా ఉండాలి అని చెప్పంటున్నాడు. Lutherans believe there are two kinds of a human creature. చూడండి, లూథర్ ఏమి నమ్ముతున్నాడు అంటే మానవుల్లో రెండు రకాలు ఉన్నారని చెప్తున్నాడు. And there are two ways to define human nature. మానవుని యొక్క నీతిని అంటే మానవుని యొక్క స్వభావాన్ని వివరించడానికి రెండు విధాలు ఉన్నాయని చెప్పంటున్నాడు. Okay, the first dimension defines man's relationship with God. చూడండి, మొదటిది ఏంటంటే మనుషుని యొక్క దేవునితో గల సంబంధము. The second defines man's relationship with man. చూడండి, రెండవది మనుషుని యొక్క సంబంధం అనేది దేవునితో గల సంబంధము. The second kind of righteousness కాబట్టి defines man's relationship with man. చూడండి, రెండో రకమైన నీతి ఏంటంటే మనుషునికి మరొక మనుషునికి మన మధ్యలో గల సంబంధం, ఆ సంబంధాన్ని గురించి చెప్తుంది అంటున్నాడు. So in God's relationship we receive righteousness from God. చూడండి, దేవుని యొక్క అంటే మానవునికి దేవుని యొక్క సంబంధం ఏంటంటే దేవుని యొద్ద నుంచి మనం నీతిని పొందుతున్నాం. In man's relationship we receive righteousness in the eyes
by doing good. చూడండి ఆ యొక్క మనుషుని యొక్క సంబంధం ఏంటంటే మనము నీతి అంటే మంచి కార్యాలు చేయడం వల్ల ఆ యొక్క నీతిని పొందుతున్నామని అంటున్నారు. So the righteousness we receive from God is one thing. చూడండి దేవుని యొద్ద నుంచి మనం పొందే నీతి అనేది ఒక కార్యము. That's not what we do. మనం చేసేది అది మాత్రమే కాదు. And they say when they receive that righteousness, they're in a right relationship with God. చూడండి అది దేవుని యొద్ద నుంచి పొందినప్పుడు దేవునితో ఒక మంచి సంబంధం కలిగి ఉన్నది అంటున్నారు. Now notice that word relationship there. అక్కడ సంబంధము అనే పదాన్ని గమనించండి. Relationship with God. దేవునితో సంబంధము. That's when we receive God's righteousness, Christ's righteousness. ఆ విధంగానే మనం క్రీస్తు యొక్క నీతిని లేదా సంబంధాన్ని పొందుతున్నాం. We receive Christ's righteousness. మనం క్రీస్తు యొక్క నీతిని పొందుతున్నాం. All right, so he receives this righteousness, and that was the righteousness that Jesus' obedience had. చూడండి ఆయన ఆ నీతిని పొందిన ఆ నీతి ఎక్కడి నుంచి పొందినంటే యేసు యొక్క విధేయతను బట్టి మనకు నీతి వచ్చింది అని చెప్తున్నాడు. And he receives Christ's obedience, which is imputed to him. చూడండి క్రీస్తు యొక్క నీతి ఆయనకు ఎంచబడినందువలన అది పొందాడు అని చెప్తున్నాడు. And he receives that at the same time his sins are forgiven. అతని యొక్క పాపాలు క్షమించబడినటువంటి అదే సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నాడు. He receives this when his sins are forgiven. అతను పాపాలు క్షమించబడినప్పుడు ఆ నీతిని పొందుతున్నాడు. This is passive righteousness. ఇది ప్యాసివ్ రైచియస్నెస్ అట. Passiveness is it's done to you. ప్యాసివ్ అంటే అర్థం ఏంటంటే నీకు చేయబడే ఒకటి. And there's no law involved. దాంట్లో చట్టం అనేది ఏమీ ఇన్వాల్వ్ కావట్లేదు, సంబంధం కలిగి ఉండట్లేదు. But with human righteousness there are laws involved. మానవ నీతిలో ఆజ్ఞలు లేదా చట్టాలు అనేవి సంబంధం కలిగి ఉన్నాయి. And the reason why a man receives Jesus' righteousness. చూడండి మనుషుడు ఎందుకు యేసు యొక్క నీతిని పొందుతున్నాడు అని అంటే కారణము The Father chooses him from the foundation of the world. తండ్రి జగత్తు పునాది వేయబడక ముందు నుంచే దాన్ని ఎన్నుకున్నాడు. And he says that man is righteous because of Jesus' death. చూడండి యేసు యొక్క మరణాన్ని బట్టి ఆ యొక్క మనుషుడు నీతిమంతుడు అని చెప్తున్నాడు. Then Luther then goes on to argue. లూథర్ వెళ్ళి వాదిస్తున్నాడు పోయి. Okay, he compares the church to marrying Christ. చూడండి ఇక్కడ సంఘము క్రీస్తును వివాహం చేసుకోవడానికి గురించి మాట్లాడుతున్నాడు. So each man that's saved marries Christ. చూడండి క్రీస్తుని వివాహం చేసుకోవటం వల్ల ప్రతి మనుషుడు రక్షణ పొందుతున్నాడు. So he says in this article. ఈ యొక్క ఆర్టికల్లో అంటే ప్రజలు చదువుతున్న ఆర్టికల్లో అతను చెప్తున్నది ఏంటంటే Through faith in Christ, therefore, Christ's righteousness becomes our righteousness. చూడండి క్రీస్తునందు విశ్వాసం ఉంచుకున్నందువలన క్రీస్తు యొక్క నీతి మన యొక్క నీతి అవుతుందట. And not just his righteousness, everything he has becomes ours. చూడండి నీతి మాత్రమే కాదండి, క్రీస్తు ఏమేమైతే కలిగి ఉన్నాడో అవన్నీ మనకు చెందుతున్నాయి అని చెప్పి ఈ యొక్క ఆర్టికల్లో అతను చెప్తున్నాడు. And then Luther says he himself becomes ours. చూడండి లూథర్ ఏం చెప్తున్నా అంటే అతను తనకు తానుగానే మనకు చెందినటువంటి వాడై ఉన్నాడు అని చెప్తున్నాడు. So he's misquoting the scripture that says Paul and Apollos and everything are ours and we are Christ. చూడండి అతను ఈ యొక్క లేఖనాన్ని తప్పుగా కోట్ చేస్తున్నాడు. ఎలాగంటే పౌలైనో అపోల్లో అయినో సమస్తం మనవి అని చెప్పి మీవి అన్నాడుగా, దాన్ని అతను తప్పుగా చేస్తున్నాడు. He twists that just a little bit. ఆ యొక్క లేఖనాన్ని కొంత ట్విస్ట్ చేస్తున్నాడు, అంటే తిప్పేస్తున్నాడు. And he says because we're married to Christ, everything he has belongs to us and himself also. అతను ఏం చెప్తున్నాడంటే మనం క్రీస్తుని వివాహం చేసుకుంటున్నాం కాబట్టి ఈ క్రీస్తుకి ఏదైతే చెందుతుందో అదంతా మనకే చెందుతుంది అని చెప్పి అంటున్నాడు. That's interesting, isn't it? అది ఆసక్తికరంగా ఉన్నది కదా. That's interesting. అది ఆసక్తికరంగా ఉన్నది. How do these people believe that kind of thing? చూడండి ఆ ప్రజలు అలాంటి వ్యక్తిని ఎలాగూ నమ్ముతున్నారు? That's a good question. అది ఒక మంచి ప్రశ్న.
Okay, we continue studying here in Romans. ఇప్పుడు రోమా పుస్తకాన్ని మనం చదువుతున్నాము. Let me get down here to my... Okay, Romans 4 verse 4. రోమా 4:4 చూడండి. పనిచేయు వారికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. ఓకే. Okay, now Luther understands this as man's obedience. లోతురు దీన్ని ఏమనుకున్నా అంటే ఇది మనుషుని యొక్క నీతి అని చెప్పి అనుకున్నాడు. Of course, in context, we've seen this as the law of Moses. ఈ సారాంశం ఏంటంటే ఇది మోషే ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి క్రియ అయి ఉన్నదనేది మనం చూస్తున్నాం. And the Pharisees thought they would be heard because of their much speaking. చూడండి, పరిచయులు ఏమనుకున్నారు తెలుసా? ఎక్కువగా వారు ప్రార్థన చేసినందువల్ల దేవుడు ఆలకిస్తాడని చెప్పి వారు అనుకున్నారు. The rich young ruler wanted to do one good thing so he could have eternal life. చూడండి, ఆ యొక్క యవనస్తులైనటువంటి ధనవంతులైనటువంటి ఒక అధికారి వచ్చి ఏమనంటే నేను నిత్య జీవానికి పోవాలంటే ఏం చేయాలి, ఏ మంచి కార్యం చేయాలని అడిగాడు. So if that rich young ruler had been given a work to do, he would have understood that he earned his salvation. చూడండి, ఆ యొక్క యవన అధికారికి మరి పని ఏదైనా అప్పగించినట్లయితే తన రక్షణను ఎలాగ సంపాదించుకోగలను అనేది అతనికి అర్థమై ఉండేది. And of course, they were blind. They're only walking by the outer man. చూడండి, వారు గుడ్డివారుగా ఉన్నందువలన వారు కేవలము బాహ్యమైనటువంటి కార్యాలపైనే వారు అక్కరగలిగి ఉన్నారు. They don't understand that we're called to have our heart and mind formed in the image of Christ. చూడండి, వారు మరి మనం క్రీస్తు యొక్క స్వరూపంలో మనసులోను హృదయంలోను ఎదగాలి అనే విషయాన్ని వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. And if we give our body to be burned without love, it doesn't profit. మన యొక్క శరీరాన్ని కాల్చబడుటకు అప్పగించినప్పటికి కూడా మనం ప్రేమ లేనటువంటి వారమైతే వ్యర్థులమై ఉన్నాం. So the works of the law were those that said they loved God but did not obey. చూడండి, ఆ యొక్క క్రియలు అనేటువంటివి ఏంటంటే మరి ఆ యొక్క లోబడకుండా చేసేటువంటి క్రియలు అయి ఉన్నాయి. So we read where the Pharisee thought he could be justified by obeying the law of Moses. పరిశీలన ఏమనుకున్నాడంటే తాను దేవునికి లోబడకుండానే నీతిమంతుడిగా తీర్చబడవచ్చును అని చెప్పి అనుకున్నాడు. But Jesus testified that not one of them kept the law. చూడండి, యేసు ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే మీలో ఒక్కడు కూడా ధర్మశాస్త్రాన్ని కైకొనలేదు అని అన్నాడు. So were they trying to earn their salvation? వారి యొక్క రక్షణను వారు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశారా వారు? Not in any way. ఏ విధంగా కూడా వారు చేయలేదు. So Luke 6:46. లూకా 6:46 చూసినట్లయితే లూకా 6:46 నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలిస్తే ఎందుకు? So to saying Lord, Lord, make him our Lord. చూడండి, ప్రభువా ప్రభువా అని పిలిచినందువలన మనం ఆయన్ని ప్రభువుగా చేస్తున్నామా? Now if someone's our Lord, we must obey everything he says. చూడండి, ఎవరైనా ఒకరిని మనం ప్రభువు అని పిలుస్తున్నామంటే ఆయన ఏం చెప్తాడో అదంతా మనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. And they were saying to Jesus, Lord, Lord, but they didn't do what he said. అయితే వారు యేసుని ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారే తప్ప యేసు చెప్పినట్లుగా చేయట్లే వాళ్ళు. So God commands us to love his children. దేవుడు తన పిల్లలు తను ప్రేమించాలని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాడు. And Romans the 4th chapter verse 5. రోమా 4:5 చదవండి. రోమా 4:5 పనిచేయక భక్తిహీన నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుతున్నది. ఓకే. All right, so what does he refer to when he says that to him that works not? చూడండి, పని చేయక అనేటువంటి వాడు అని చెప్పి పదం ఉపయోగిస్తున్నాడు కదా, ఆయన దేన్ని సూచిస్తున్నాడు? Well, the Pharisee kept about 20 commands of the Old Testament. పాత నిబంధనలో 20 ఆజ్ఞల్ని పరిశీలన ఆచరించారు. And so they thought they were saved because, or would be saved because they obeyed those 20 commands. వారు ఏమనుకున్నారంటే మనము ఈ యొక్క 20 ఆజ్ఞలకు లోబడుతున్నాం కదా కాబట్టి మనం రక్షణ పొందుతామని చెప్పాలనుకున్నారు. The Pharisee did keep the Sabbath. పరిసయ్యులు సబ్బాతుని ఆచరించారు. And they tried to kill
Jesus when they thought he did not. చూడండి, యేసుని వారు మరి సంపాదించే కూడా ప్రయత్నం చేశారు, కానీ చంపలేకపోయారు. అప్పుడు Jesus testified that they gave 10%. యేసు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు అంటే వారు 10% అంటే 10 దశంభాగాలు ఇచ్చారని చెప్పి సాక్ష్యం ఇస్తున్నాడు. So we know that they gave 10%. వారు 10% అంటే 10 దశంభాగం ఇచ్చారనేటువంటి విషయం మనం చూడగలము. Then they also prayed. అలాగే వారు ప్రార్థన కూడా చేసేవాళ్ళు. They thought they would be heard for their much speaking. ఎక్కువగా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడనేటువంటి నమ్మకం వారికి ఉండేది. They did take the Passover. వాళ్ళు పస్కా పండుగ కూడా ఆచరించేవారు. So they had the 5 acts of worship. ఆరాధన చేయాలంటే 5 కార్యాలు చేస్తే సరిపోతుంది అని చెప్పి నమ్మే వాళ్ళు. They gave. వాళ్ళు కానుకలు ఇచ్చేవాళ్ళు. They gave, then they gave 10%. వాళ్ళు దశంభాగం ఇచ్చేవాళ్ళు. మొదటగా they went to the synagogue and listened to the sermons. సమాజ మందిరానికి వెళ్తారు, ప్రసంగాలు వింటారు. Did that save them? అది వారిని రక్షిస్తుందా? Now some of these men say we'll be saved because we keep 5 acts of worship. కొంతమంది మనుషులు కూడా ఏమనుకుంటున్నారంటే ఈ యొక్క 5 ఆరాధనా కార్యాలు మనం చేస్తే చాలు మనం రక్షణ పొందుతామని చెప్పి అనుకుంటున్నారు. Those same acts did not save the Jews. ఆ యొక్క 5 కార్యాలు అనేవి ఆ యూదులను రక్షింపలేకపోయాయి. They were doing this because they didn't want to be condemned by God. చూడండి, ఎందుకు వారు అది చేస్తూ వచ్చారంటే దేవుడు వారిని నిందించకుండా ఉండాలి అని చెప్పి దానికోసం చేశారు. But were they happy to do these things? ఈ కార్యములను చేయడానికి వారు సంతోషంగా ఉన్నారా? Matthew 7. మత్తయి సువార్త 7వ అధ్యాయానికి ఒకసారి తిప్పుకోండి. 21 to 23. 21 నుంచి 23 వచనాలు చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరగను, అక్రమం చేయవాలారా నా ఎదురు నుండి పొండని వారితో చెప్పుదును. 22వ వచనం చూడండి. అక్కడ which day is he talking about here? ఆ దినమందు అంటున్నాడు కదా, అది ఏ దినాన్ని గురించి మాట్లాడుతున్నాడు? This will happen on Judgment Day. తీర్పు దినాన్ని గురించి మాట్లాడుతున్నాడు, జరగబోతున్న దాని గురించి మాట్లాడుతున్నాడు. Remember, the Queen of Heaven will rise up on Judgment Day. చూడండి, ఆ యొక్క షేబా దేశపురాణి కూడా తీర్పు దినమందు అక్కడికి వచ్చి లేచి నిలబడుతుందని చెప్పాడు, గుర్తుందా? These men are going to be arguing. ఈ యొక్క ప్రజలు కూడా పోయి ఆ దినాన్ని వాదిస్తారు. Lord, did we not prophesy with your authority? మీ యొక్క అధికారంలో మేము ప్రవచించలేదా ప్రభువా అని చెప్పంటారు. Didn't we cast out devils with your authority? మీ యొక్క అధికారంలో మేము దయ్యములు వెళ్ళగొట్టలేదా? And didn't we do many wonderful works with your authority? నీ యొక్క అధికారంలో అనేకమైన అద్భుతమైనటువంటి కార్యాలు చేయలేదా మేము? Did they have Jesus' authority for these? వారికి ఈ కార్యములను చేయడానికి యేసు యొక్క అధికారం ఉన్నదా? If they had, they would have been righteous. చూడండి, ఒకవేళ యేసు యొక్క అధికారం వారికి ఉండి ఉన్నట్లయితే వారు నీతిమంతులు అయి ఉండేవాడు. Many times we pray and say at the end in the name of the Lord. చూడండి, అనేక సందర్భాల్లో మనం ప్రార్థన చేసి ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాము అని అంటుంటాం. Did they're saying we're doing this in Jesus' name? Did that make it right? చూడండి, వారు ఒకవేళ చేసి యేసు నామములో దీన్ని చేస్తున్నాము అని చెప్పి అడుగుతున్నాము అని చెప్పంటే అది నీతి అవుతుందా? Well, if we pray for some things and we say in Jesus' name, does that mean we have His authority to pray for that? చూడండి, మనం ఏదో ఒకటి చేస్తాము, చేసి యేసు నామములో ప్రార్థన చేస్తున్నామని అన్నట్లయితే ఆయనకి అధికారంలో చేసినట్టు అవుతుంది అది. In verse 21, what do we have authority to do? మనం చేయనట్లుగా మనకు ఉన్నటువంటి అధికారం ఏమిటి? 21వ వచనంలో He that doeth the will of my Father which is in heaven. పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోకమందు ప్రవేశించును. So we do have the authority to obey God's command. దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడే అధికారము మనకు ఉన్నది. And we can ask the Lord to help us to obey His commands. మనం ఆయనకు ఆజ్ఞలకు లోబడినట్లుగా మనకి దేవుని యొక్క సహాయాన్ని మనం కోరాలి.
And we have authority to pray for each other that we'll be healed. చూడండి, మనం ఒకరి కోసం ఒకరు ప్రార్థన అంటే స్వస్థపడినట్లుగా ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయవలను. So we have authority to do whatever he commands us to do. చూడండి, మనకు ఆయన ఏమైతే ఆజ్ఞాపించాడో వాటన్నిటిని చేసేటువంటి అధికారం అనేది మనకున్నది. What about the denominations? Are they doing all their works with the authority of Jesus? చూడండి, మతశాఖల వారి గురించి ఏంటి? వారు చేసేటువంటి ప్రతిదీ కూడా యేసు యొక్క అధికారంలో చేస్తున్నారా? Many things that we do that don't have Jesus' authority. చూడండి, మనం చేసే అనేక కార్యాలు యేసు యొక్క అధికారంలో మనం చేయట్లేదు. So men are looking at the outer man. మనుషులు మరి బాహ్య పురుషుణ్ణి అంటే బయట ఉన్నటువంటి రూపాన్ని మాత్రమే చూస్తున్నారు. And so they try to walk in Jesus' steps. మనం యేసు యొక్క అడుగులు అంటే బాహ్యమైనటువంటి అడుగుజాడలను అనుసరించాలని చెప్పి వారు కోరుచున్నారు. Steps of the outer man. ఇది అంతరంగ పురుషునికి అంటే బాహ్యమైనటువంటి పురుషుని యొక్క అడుగుజాడలు. Let's read Romans 8 and see how we should walk. చూడండి, రోమా 8వ అధ్యాయంలో అది ఎలాగూ జరుగుతుందో ఒకసారి చూద్దాం. రోమా 8వ అధ్యాయము Let's read 3 to 8. 3 నుంచి 8 వచనాలు చదువుదాం. శరీరమును అనుసరింపక ఆత్మ అనుసరించి నడుచుకునేవాడు మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించారు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు నుంచుదురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునైనది. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు. ఓకే, So in verse 4, ఈ 4వ వచనం చూడండి. the righteousness of the law of the Old Testament is fulfilled by walking after the Spirit. ఆత్మానుసారంగా నడుచడం వలన ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడింది అని చెప్పి 3వ వచనంలో తెలుగులో మనం చూస్తాము. Is that the outer man or the inner man? ఇది బాహ్య పురుషునికి సంబంధించిందా లేక ఆత్మ సంబంధమైన అంతరంగ పురుషునికి సంబంధించిందా? If we help the widow and have no love in our heart, is that walking by the flesh or the Spirit? చూడండి, మనం ఒక విధవరాలికి సహాయం చేస్తాం, మన యొక్క అంతరంగంలో ఏ మాత్రం కూడా ప్రేమ లేదు. ఆ సాయం చేసినప్పుడు అది అంతరంగానికి సంబంధించింది అంటే ప్రేమ లేకుండా చేస్తాం, అది అంతరంగానికి సంబంధించిందా లేదా బాహ్యమైన దానికి సంబంధించిందా? So in verse 5, what do they think about if they're of the flesh? చూడండి, శరీరానుసారులు ఏం ఆలోచన చేస్తున్నారు 5వ వచనం ప్రకారం? Or what do they think about if they're walking by the Spirit? ఆత్మానుసారంగా శరీరానుసారులు ఏమనుకుంటున్నారు? శరీరానుసారంగా నడిచేవారు ఏమనుకుంటున్నారు? If we are kind and gentle to the brother, మనము కూడా సహోదరుల విషయమై దయ కనికరము కలిగినటువంటి వారిగా ఉండవలన, if we're pure and holy before God, మనం దేవుని ఎదుట పవిత్రులను మరి పరిశుద్ధులనై ఉండవలన, if we have compassion on the needy, మనకి ఎవరైతే అక్కర్లో ఉన్నటువంటి వాళ్ళు కనబడతారో వారిపైన మనం కనికరం చూపించాలనా, if we endure suffering to do right, మనము మేలు చేసి శ్రమను అనుభవించడానికి ఇష్టం కలిగి ఉండాలనా, are we walking by the flesh or the Spirit? మనం అప్పుడు శరీరానుసారంగా నడుచుకుంటున్నామా లేదా ఆత్మానుసారంగా నడుచుకుంటున్నామా? Well, the world is blind. చూడండి, లోకం అనేది గుడ్డిదై ఉన్నదండి. They're walking by the flesh and they think about things of the flesh. చూడండి, వారు శరీరానుసారంగా నడుచుకుంటూ శరీర సంబంధమైనటువంటి కార్యాలపైన మనసు పెట్టుతూ ఉన్నారు. Can they please God? వారు దేవుని సంతోషపరుస్తారా? No, Jesus said, I'm meek and lowly in heart. చూడండి, యేసు చెప్పాడు, నేను సాత్వికుడును దీన మనసు గలవాడినై ఉన్నాను హృదయమందు అని చెప్పాడు. If we walk in meekness and lowliness, are we in the image of Christ? మనము కూడా సాత్వికమును దీన మనసు కలిగినటువంటి వారుగా ఉన్నట్లయితే మనం క్రీస్తు యొక్క మనసు కలిగినటువంటి వారుగా ఉంటున్నామా? Jesus humbled himself to obey all the commands of God. దేవుని యొక్క ఆజ్ఞలన్నిటికి లోబడడం ద్వారా యేసు తను తగ్గించుకున్నాడు.
If we humble ourselves to serve the Father, are we walking by the flesh or the Spirit? చూడండి, మనం తండ్రికి లోబట్టు ద్వారా మనం తగ్గించుకున్నాం. మనం శరీరానుసారంగా నడుచుకుంటున్నట్ట లేదా ఆత్మానుసారంగా నడుచుకుంటున్నట్ట? What is true righteousness? నిజమైనటువంటి నీతి అంటే ఏంటి? Walking by the Spirit. ఆత్మానుసారంగా నడుచుటే నిజమైన నీతి. He says, add your faith virtue knowledge. అక్కడ ఆయన చెప్తున్నాడు, నీ యొక్క విశ్వాసములకు సద్గుణమునకు ఆశానిగ్రహమును అలవర్చుకోండి అని చెప్పి అంటున్నాడు. If we obey those things, are we walking by the flesh or the Spirit? మనం అలాంటి విశ్వాస సంబంధమైన కార్యాలను అలవర్చుకున్నట్లయితే మనం శరీరానుసారంగా నడుస్తున్నామా లేక ఆత్మానుసారంగా నడుస్తున్నామా? So the problem with these brethren, they're spiritually blind. ఈ యొక్క సహోదరుల మధ్యలో ఉన్న సమస్య ఏంటో తెలుసా? వారు ఆత్మ సంబంధమైన విధానంలో గుడ్డివారై ఉన్నారు. They see the righteousness of Christ as outward action. చూడండి, యేసు యొక్క నీతిని చూసి అది బాహ్యమైనటువంటి అంటే బయటికి కనబడేటువంటి కార్యాలు మాత్రమే వారు చూసి ఉన్నారు. Are those the steps of Christ? అవి బాహ్యమైనటువంటి కార్యాలు అనేవి క్రీస్తు యొక్క అడుగుజాడలు అయి ఉన్నాయా? We'll not turn to 1 Peter 2. ఇప్పుడు మొదటి పేతురు రెండో అధ్యాయం మనం తిప్పుకోవట్లేదు. But he calls men to suffer for doing right. మేలు చేసి శ్రమలు అనుభవించడం కోసమే మనుషులను ఆయన పిలిచి ఉన్నాడు. And then he says Christ did that. చూడండి, క్రీస్తు అది చేసినట్లుగా ఆయన చూపిస్తున్నాడు అక్కడ. And then he tells us to walk in his steps. ఆయన కడుగుజాడలో నడవాలని చెప్పి మనకు చెప్తున్నాడు. Are those physical steps or spiritual? అవి భూ సంబంధమైన అడుగుజాడలా లేకపోతే ఆత్మ సంబంధమైన అడుగుజాడలా? Lord willing, we'll deal more with this kind of righteousness on Monday. ప్రభు చిత్తమైతే ఈ విధమైన అడుగుజాడల గురించి ఇంకా ఎక్కువగా సోమవారం దినమున చదువుదాం. We need to be able to answer these brethren. ఈ అబద్ధ బోధ బోధించేటువంటి సహోదరులను చూసారా, వారికి మనం సమాధానం చెప్పాలంటే ఈ మాటలు మనం నేర్చుకోవాల్సిందే. Shall we pray? ప్రార్థన చేసుకున్నాం. జాన్ మార్క్ ప్రార్థన. పరలోకమందున్న మా మంచి తండ్రి,